ప్రెగ్నెన్సీలో టీ కాఫీ తాగితే మంచిదా? టీ అండ్ కాఫీ అందరికీ అలవాటు ఉంటుందండి, చాలా కామన్ బెవరేజెస్ ఇవి. కానీ టీ కాఫీ ప్రెగ్నెన్సీలో ఎంతవరకు తాగచ్చు? ఈ రోజు ఒక కపుల్ వచ్చారండి, హస్బెండ్ కంటిన్యూస్ గా చాలా సార్లు కాఫీ తాగుతుంది మేడం, దీనివల్ల ప్రాబ్లం అవుతుందా అని అడుగుతూ ఉన్నాడు. సో టీ అండ్ కాఫీ బెవరేజెస్ లో మనకి కెఫీన్ ఉంటుంది, అండ్ కెఫీన్ అనేది మాయ క్రాస్ అయ్యి బేబీ బ్లడ్ సర్క్యులేషన్ లో కూడా వెళ్తుంది. దీని వల్ల బేబీస్ కి కొంచెం లో బర్త్ వెయిట్ ఉండడానికి కానీ, ఒక్కొక్కసారి ఎర్లీగా డెలివరీ అవ్వడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కెఫీన్ తీసుకుంటే ఒక్కొక్కసారి మిస్క్యారేజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలా అని టీ కాఫీ పూర్తిగా మానేయాల్సిన అవసరం అయితే లేదండి. 200 mg ఆఫ్ కెఫీన్ పర్ డే వరకు ప్రెగ్నెన్సీలో పర్మిసిబుల్. సో 1-2 స్మాల్ కప్స్ ఆఫ్ టీ కాఫీ ఇన్ మోడరేషన్ ప్రెగ్నెన్సీలో ఇట్ ఈస్ అలౌడ్ అనమాట. సో కెఫీన్ కేవలం టీ కాఫీలోనే కాదండి, వేరే డ్రింక్స్ లో కూడా ఉంటుంది. సో ఎస్పెషలీ కొన్ని ఎనర్జీ డ్రింక్స్, రెడ్ బుల్ అండ్ స్టింగ్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ లో చాలా హై క్వాంటిటీ ఆఫ్ కెఫీన్ ఉంటుంది. సో ఇలాంటివి డెఫినెట్లీ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. అండ్ ఆల్సో చాలా సాఫ్ట్ డ్రింక్స్ లో కూడా కెఫీన్ క్వాంటిటీ ఉంటుంది. సో ఎప్పుడన్నా ఒకసారి ఇది స్టిల్ ఓకే, కానీ కోక్, పెప్సీ లాంటివి కూడా మీరు నోటీస్ చేయండి, కెఫీన్ కంటెంట్ ఉంటుంది. పర్మిసిబుల్ లిమిట్స్ లో మాత్రమే మీరు తీసుకోవాలి. థ్యాంక్ యూ.